ఎక్కడ తెచ్చావురా? ఎక్కడున్నాడు వీడు? నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన. వెళ్ళి వీడియో చేయరా అని పంపిస్తే ఇక్కడ కూర్చొని కూండ్రాకాలు చేస్తున్నావు నాన్న నువ్వు. వీడియో కదరా, ఎంతసేపు చెప్పు చేయడం అది. ఎంతసేపా? చలికాలంలో వానాకాలం పాటలు పాడినంత సులువు కాదు. చూడు మన ఛానల్ చూడు ఒకసారి. ఆ వ్యూస్ ఏంటి, ఆ రివెన్యూ ఏంటి, $30 రష్యన్ ఫిగర్ కూడా రాదురా ఆ రేటుకి. ఎల్లరా వెళ్ళి పని చేయరా, నేను వెళ్ళి ఇంటర్ వేసి వస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీబీ తెలుగు. ఈ రోజు నేను వచ్చే టాపిక్ ఏంట్రా అంటే రీచ్ పేరుతో రోత సృష్టిస్తున్న మన ఇన్స్టాగ్రామ్ ఆనిముత్యాల గురించి. అదేనండి రీల్స్. రీల్స్ అంటే అలాంటి రీల్స్ కాదండి. ఫుడ్ లో సెమీ గ్రేవీ చికెన్ బిర్యానీ ఎంత ఫేమస్ అవుతుందో ఇన్స్టాగ్రామ్ లో సెమీ న్యూడిటీ రీల్ వీడియోస్ అనేవి అంత ఫేమస్ అవుతున్నాయి. దీని అమ్మ గుండా నిప్పితే చాలు లైక్స్ ఫాలోవర్స్ ధనా 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 ధనా. అదే కదరా నాయన, వీళ్ళ టాలెంట్ చూపించండి రా అంటే టాలెంట్ చూపిస్తున్నారు. ఆ భగవంతుడు ఇచ్చిన అవయవాళ్ళు అందరూ ఎలా వాడుతున్నారో తెలియదు కానీ మన ఇన్స్టాగ్రామ్ టాలెంట్ క్రియేటర్స్ మాత్రం పుష్కలంగా వాడుతున్నారు. మరి ఏమనుకున్నా మా టాలెంటెడ్ పీపుల్ అంటే చికెన్ అయినా చక్కని చికెన్ బ్రష్ చేసి అంత పెద్దది ఉంటే అంత ఎక్కువ డిమాండ్. అంటే డిమాండ్ అండ్ సప్లై అంటావు. మరి ఇంతకీ డిమాండ్ ఎవరు చేస్తున్నారా? ఇంకెవరో మనమే. మనలాంటి కరోనా కొడుకులే ఇలా డిమాండ్లు చేసి మనల్ని రిమాండ్ లో పెట్టేది. ఇది సాధారణ మళ్ళీ ఇందులో ఇలా రుచులు అభిరుచులు. ఒకరికి లెగ్ పీస్ కావాలి, ఇంకొకరికి బ్రెస్ట్ పీస్ కావాలి, ఇంకొకరికి బ్యాక్ కావాలి, ఇంకొకరికి రెక్క కావాలి, దాని కింద ఉన్న సంఖ కావాలి. చీ సంఖ్య ఎందుకు పిటి పెట్టేసు ఏమనుకున్నావు? చీ గబ్బు ఫెల్లస్. ఇప్పుడు గబ్బా అంటారు, తర్వాత గబ్బా టెస్ట్ మ్యాచ్ లో పదే పదే చూస్తా అంటారు. ఎంతమంది చూడలేదు. సర్లే వదిలే. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం బత్తాపా, మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఎత్తాపా. అనే ఎవరిది? తినా. ఈ జీవి పేరు హరియానా. ఈ జీవి యొక్క జీవితాన్ని మార్చేసి హరియానా గ్లోరీని చేసింది. అంటే గ్లోరీ అంటే ఇప్పుడు హిందీ నేమ్ ఆఫ్ జీసస్ అంటారు. అయ్యో అది వేరే గ్లోరీ, ఇది వేరే గ్లోరీ. గుమ్మడి గుమ్మడి నిన్నుదలా బదలా బదలా గుమ్మడి. రే ఏం చేస్తున్నారు అది? ఏంటి భువనేశ్వర్ బాల్ స్వింగ్ లో సగం కూడా తిరగట్లేదు దాని బాడీ. ఇదేం తొక్కల డాన్స్. అది డాన్స్ చేస్తున్నట్లేదు, సెడ్యూస్ చేస్తున్నట్టు ఉంది. అది నిజంగానే డాన్స్ చేసేటట్టు అయితే ఈ వీడియోలో ఎందుకు ఉంటదిరా? స్కామ్ నడ్డూపేది ఏమి ఉండదు, చూపించడమే. ఈ ఇన్స్టాగ్రామ్ టాలెంటెడ్ క్రియేటర్స్ అందరికి టాలెంట్ చూపించడమే టాలెంట్. ఏంటి నమ్మట్లేదా? నువ్వే చూడు కావాలంటే. की जब भी ले जा तू अभी मिलूंगी फिर न दोबारा. बाबा बेगबारा मैसूरू रंगुला. రే ఏంట్రా ఈ మాయిదార్స్ అంతా? నువ్వు ఉండవా మా ఊకే మధ్యలో? ఉండమంటే ఏంటి ఎలా ఉంది మన టాలెంటెడ్ పీపుల్ యొక్క టాలెంట్? డ్రాయర్ బిగుసుకుపోతుంది. నీ అబ్బాయి ఇలా డాన్స్ ఏంట్రా అంటే సజెస్ట్ చేస్తారేట్రా? రికార్డింగ్ డాన్స్ లో కూడా ఇలాంటి అవుట్ ఫిట్లు చూడలేదురా నాయనా నేను. మరి ఏమనుకున్నా ఈ లేస్ అవుట్ ఫిట్లకు మనకి స్టాక్ మార్కెట్ లో గ్రీన్ పొలలాగా గ్రాఫ్ జియర్ పైకి లెగుతుంది. ఎందుకు? ఎర్ర పొలలా ఎండ కింద పడ్డాక. అవును, గ్రాఫ్ అంటే గుర్తొచ్చింది. నీకు ట్రేడింగ్ అకౌంట్ ఉందేట్రా? ఓన్లీ ఫ్యాన్స్ ఉంది. ఏ ట్రేడింగ్ అకౌంట్ లేదా నీకు? ఏం బాగుపడతారు ఇంక నువ్వు. నేను చెప్తాను ఈను. లైఫ్ లో సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది క్రియేట్ చేసుకోవడానికి బినోమో అనేది మంచి యాప్. బినోమో ఈజ్ ఆనెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. బినోమో అనేది 2 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి డెమో అకౌంట్, ఇంకోటి రీల్ అకౌంట్. అయితే నువ్వు చేలో పడ్డ గుడ్డు అయితే వెళ్ళిపోక్కర్లేదు. ముందు డెమో అకౌంట్ లో ట్రైనింగ్ తీసుకుని అది వచ్చిన తర్వాత రీల్ అకౌంట్ తో ట్రేడింగ్ చేయొచ్చు. అయితే నేను రీల్ అకౌంట్ తో 8,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. అయితే అక్కడ కనిపిస్తున్న గ్రాఫ్ చూసి ప్రెడిక్ట్ చేసి ట్రేడింగ్ చేయాలి. కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అని. కిందకి వెళ్తుంది అంటే రెడ్, పైకి వెళ్తుంది అంటే గ్రీన్. నేను పైకి వెళ్తుందని ప్రెడిక్ట్ చేశాను అండ్ ఐ గాట్ మై ప్రాఫిట్. అండ్ బినోమోలో చాలా వేస్ ఉన్నాయి డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ చేయడానికి. యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, క్రిప్టో ఎక్సెట్రా. అండ్ విత్డ్రాల్స్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతాయి. అండ్ బినోమోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల వాళ్ళు రిఫరల్ బోనస్ కూడా ఇస్తున్నారు. సో ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బినోమో ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. బట్ నాలెడ్జ్ లేకుండా ఏమీ చేయకండి. నాలెడ్జ్ కోసం ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డెమో అకౌంట్ నుంచి ట్రైనింగ్ తీసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. సో లింక్ నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. వీడియో అయిన తర్వాత చెక్ చేయండి అండ్ ట్రేడ్ చేయండి.
ఇంక ఇన్స్టాగ్రామ్ లో వల్లి బవిరెడ్డి అని ఒక పిల్ల ఉంది, పేరుకి కాంటెంట్ క్రియేటర్, కానీ తను చేసే వీడియోస్ లో కాంటెంట్ తప్ప అన్నీ ఉంటాయి. కాంటెంట్ క్రియేటర్ అని ఒక ట్యాగ్ వేసుకొని అక్క టాలెంట్ ని చాలా టాలెంటెడ్ గా చూపిస్తుంది. అదే కదరా నాయన, మళ్ళీ అక్కనేమని అంటే అక్క కోపం వచ్చేస్తుంది. సరే అబ్బా నువ్వు చేసేది ఎక్స్పోజింగ్ కాదు కాంటెంటే అని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసా, సోది పనికి మాలిన సోది. దీనమ్మ కావాలంటే ఒక వీడియో పెడతాను, అందులో ఎంత కాంటెంట్ ఉందో మీరే చూసి చెప్పండి రా. ఉన్న యాప్లు సరిపోనట్టు స్నాప్ చాట్ వేసిన నేను, అది అర్థమయ్యే చావట్లేదు నాకు. ఆ ఫిల్టర్లు ఏందో అవేందో అసలు మనుషుల్లానే కనబట్టలేదురా. ఎట్లా పడుతుర్రా మీరు? చేత్తో ఎట్లా పడుతున్నారా మీరు అంట? నువ్వు పెద్ద సాంప్రదాయ శుద్ధ పోసిని నీకు తెలియదు మరి. ఇప్పుడు స్నాప్చాట్ ఇన్స్టాల్ చేయడం అనేది పెద్ద కాంటెంట్, అది అర్జెంట్గా రీల్ చేసి పెట్టాలి. ఇది ఒక కాంటెంట్. ఇంకెందుకో చెప్పు. ఇంకా ఎఫ్బీ ఇన్స్టాల్ చేసిన, ఫ్రెండ్స్ లేకుండా బాయ్ ఫ్రెండ్ దొరికాడు, టెండర్ ఇన్స్టాల్ చేశాను, ఎండలు లేకుండా చోట్ల పడుతున్నాయి. ఇంక చెప్పు, ఏదో సోదంతా చెప్పు, మేము వింటున్నాం కదా, ఇంక తప్పదు మాకు. అరే ఇలాంటివి చూసినప్పుడే నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాష్ గానే అంత అడ్డదిడ్డంగా పార్క్ చేసిండు పాష్ గా, నేను ఇంకా బెటర్ గా పార్క్ చేసి ఉండారా ఇందాక. ఇది కాంటెంట్. పోర్ష్ గా పార్క్ చేస్తా అనేది కాంటెంట్. వినేవాడు ఎరుపుకైతే కంగనా రనౌత్ నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా అన్నాడంట. దీనమ్మ వింటున్నాం కదా అని చెప్పి ఏది పడితే చెప్పు తప్పుతుందిరా బాబు. ఇలాగే వదిలేసానంటే ఆటో అడ్డంగా ఉంది, నిలువుగా పెడతాను, గాడి గాండ్లా ఉంది, గాంధీ బొమ్మలో నుంచో పెడతానని చెప్పి ఏది పడుతుంది బాబుద్ది అనుకో. నా వల్ల కదరా నాయన ఈ సోది వినడం. తీసేరా బాబు, తీసేయ్. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, God. రే ఏంట్రా ఇది? కాంటెంట్ మావా? అయ్యో అవునా, నేను పటికి బెల్లం అనుకున్నానులే. ఆ బొక్క నాకు తెలియదు మరి అది కాంటెంట్ అని. ఆ కాంటెంట్ ఏంటి దిక్కుమాలిన కాంటెంట్ అని అంటున్నా. దిక్కుమాలిందా? నువ్వు దిక్కుమాలినోడివి. ఎవడు ఏ దిక్కుకి వెళ్ళినా, ఏ దిక్కులో దిక్కులు చూస్తున్నా, ఈ దిక్కు రాగానే అన్ని దిక్కుల నుంచి ఈ దిక్కుకు తిరిగి అన్ని దిక్కులకు దిక్కని ఈ దిక్కుని దిక్కుమాలింది అంటారా? దిక్కుమాలినోడా? నువ్వురా దిక్కుమాలినోడివి. ఓరి నీ ప్రాసలో నా పులస, ఆపరా నీ ప్రయాస, ముందు మ్యాటర్లోకి రారా కారం పూస. సర్లే, అయినా నువ్వు ఈ వీడియోకి ఎలా అయిపోతున్నావు? అది తను రోజు వేసుకున్న అవుట్ఫిట్లు అన్ని తీసి వీడియో కింద పెట్టింది దానికి. అలాంటిది ఇంకా నెక్స్ట్ వీడియో చూస్తే ఏమైపోతావో. ఏం పెడుతున్నావురా నువ్వు? ఏంట్రా ఇది? బాయ్ ఫ్రెండ్ తో వీడియో కాల్ ఏం బట్టలు వేసుకోవాలనుకోండి ఇదే చూపిస్తుంది. ఇంకెందుకో వీడియో కాల్ ఏం చేయాలో పడదు అనే చూపించమను. అయ్యో సెన్సార్ అది. లవడా దీనికి మాత్రం సెన్సార్. అసలు నీ బాధ ఏంట్రా? వాళ్ళు చూపిస్తున్నారానా, చూపించట్లేదనా, సగం సగం చూపిస్తున్నారానా? అంటే అది కాదురా అన్నారు వేరు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తను కేవలం ఆ బట్టలను చేత్తోనో లేదా యాంగర్ కో పెట్టి చూపించచ్చు వేసుకో అని. కానీ తను చేసింది అలాగా లేదు, తను వేసుకొని చూపిస్తుంది. ఎందుకు? బికాస్ షీనో సౌ ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం వర్క్స్ అని. వీళ్ళు ఇంకా పర్లేదురా, కాంటెంట్ క్రియేషన్ అని చెప్పి వీళ్ళు చేసే ఎక్స్పోజింగ్ కనీసం కవర్ చేసుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా మొత్తం ఇడిచేశారు. ఇదే పని, కవరింగ్ లేవు, బొక్క లేవు. నువ్వే చూడు. ఓరిది జిమ్మడా, ఇది ఇన్స్టాగ్రామా కార్న్గ్రామా? ఏంట్రా ఇది? ఎక్స్పోజింగ్ ఈమెయిల్ అడ్రస్ లా తయారైంది ఇన్స్టాగ్రామ్. మళ్ళీ 10 రోజులకి ఈ విషయం చెప్పానుకో, రివర్స్ లో మనల్ని వేసుకుంటారు వీళ్ళు. నీ చూపులో ఉంది ఫాల్ట్, మా అవతారంలో లేదు అని. ఆ బొక్క అలాంటి వీడియో చేసి పెట్టాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా అంటే ఆ కుక్కని, ఆ కుక్క మీద ఉన్న ప్రేమని చూడాలంటారన్నమాట. ఆ బొక్క అలా చూస్తే మీ స్టైల్ ఎందుకు అవుతాం, జూపాలు అవుతాం గానీ. ఇదేం చూసారా బాబు, కుప్పలు తప్పలుగా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి వాళ్ళు. వీళ్ళు చేసే కాంటెంట్ ఏంట్రా అంటే ఒకటే, క్లీవేజ్, థైస్, నావులు, ఆంపిట్టు, బ్యాక్, డిక్కి, ఇలా కోడ్ పార్ట్స్ లాగా ఏదో ఒక పార్ట్ కనిపెట్టేలా వీడియోస్ తీసుకుంటారు, జస్ట్ పోస్ట్ చేస్తారు. ఇంతే వ్యాపారం, ఏం లేదు. చివరిలో ఒక మాట అంటారు, ఇలా ఏ కాంటెంట్ చేయకుండా ఎక్స్పోజింగ్ చేస్తూ బ్రతకడం అంత తేలిక అని. అంత తేలిక కాదు కదా. అబ్బో ఉమ్మ కొడుక్క తలకాయల. సరే ఇంకుంటానైతే నేను. ఏడకి దెంగేస్తాను. అయిపోయింది కదా వీడియో? ఎక్కడ అయిపోయింది? ఇప్పుడే మొదలైంది. ఇప్పటిదాకా నువ్వు చూసింది సెమీ గ్రేవీ చికెన్ బిర్యానీయే, మరి ఫుల్ గ్రేవీ ఇప్పుడు చూపిస్తా అదా. ఒరే పాపిస్టోడా, 9 నిమిషాలు వచ్చిందిరా వీడియో, సాలదేంట్రా నీకు? అది నీ స్టార్టింగ్ లో పాటలు పాడుకుంటూ ఉంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఆలోచించి ఉండాల్సింది. సర్లే వదిలే. ఎందుకు ఒక మాట చెప్పు, ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఎప్పుడైనా చూసావేంట్రా నువ్వు? లేదురా. ఏమైంది? సరే చూద్దుగానరా. అయ్యో ఎవరైనా చూస్తే కొడతారు. ఏడ్సో, ఒకప్పుడు బట్టలు మార్చుకోవడం చూస్తే కొట్టేవాళ్ళు, ఇప్పుడు చూసి కొట్టుకోమంటున్నారు. నాకు అర్థం కాలేదు మాస్టర్. నీకు తెలీదా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బట్టలు మార్చుకుంటూ వీడియోలు చేయడం అనేది ట్రెండ్. బట్టలు మార్చుకోవడం ట్రెండ్ ఏంట్రా? ఇదే వెరుపుకు ట్రెండ్ రా. నమ్మట్లేదా? నువ్వే చూడు. ఒరే
ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇంతకు మించి దిగ్గజారు అనుకున్న ప్రతిసారి దే ప్రూవ్ మీ రాంగ్ రా. అయినా నాకు ఇంకా డౌటే, నాకు ఎందుకు ఈ ఒక్క అమ్మాయి చేసి ఉంటుంది, ఇంకెవరో చేసి ఉండరు అనుకుంటున్నా. దీనికే ట్రెండ్ అనేస్తావురా నువ్వు? ఏంటి నాన్న ఒక అమ్మాయ్యా? కుప్పలు కుప్పలుగా ఉన్నారు అక్కడ, నువ్వే చూడు. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4, ఆ 5, ఆ 6, ఆ బొక్క ఇలా చూపించుకుంటూ పోతుంటే ఇంకో 10 నిమిషాలు వస్తుంది వీడియో. అచ్చమైన సంసారి వచ్చపోసి ఇల్లు అలికిందంట. అలా ఉంది లవ్వరం చూస్తుంటే. దీనమ్మ, నా చిన్నప్పుడు కొంతమంది దొంగనా కొడుకులు సీసీ కెమెరాలు పెట్టేవాళ్ళు ట్రయల్ రూమ్స్ లో. ఏంటి ఇప్పుడు ఇల్లే పెట్టుకుంటారా? సరిపోయింది. అదే కదరా నాయనా, ఇది సాల్దని ఇంకో ఫెమినిస్ట్ గ్రూప్ ఉంది. వాళ్ళేంట్రా అంటే వాళ్ళ బేబీస్ కి బ్రెస్ట్ ఫీడ్ చేసే వీడియోస్ రీల్స్ కింద అప్లోడ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ దరిద్రంరా బాబు. ఒక పక్క కొంతమంది ఏమో రైల్వేస్, బస్ స్టాప్స్, ఎయిర్పోర్ట్స్, మాల్స్ ఇలా పబ్లిక్ ప్లేసెస్ లో బ్రెస్ట్ ఫీడ్ కోసం సెపరేట్ గా రూమ్స్ పెట్టించండి అంటే వీళ్ళేమో ఏకంగా రీల్స్ చేసి పెట్టుకుంటున్నారు. ఏమని అంటే నా పిల్లడికి పాలు తాగించుకునే వీడియోలు నేను పెట్టుకోకూడదా, అది ఏమైనా సిన్న ఏంటి అని అంట. బొక్కేం కాదు, ఇంకెందుకో ఫస్ట్ ఎయిడ్ వీడియో కూడా పెట్టుకోమను. బొక్కలాగా సిగ్గుండాలి మొఖాలకి. అయినా ఇదంతా ఈ అంబానీ గడు వాళ్ళు వచ్చింది, బొక్కగాడు. నీకు దందనాదాన్నే, నీకు ఆ దందనాదాన్లో కనీసం ధనమైనా అవుతుంది, కానీ మాకు ధాన్యాగారంలో ఉన్న ధాన్యం అంతా అయిపోతుంది బొక్కలాగా. అబ్బో ఉమ్మ కొడుకా నీ తలకాయల. సో గైస్, ఈ రోజు వీడియో అంతా మరి మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ సెర్చ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ ని ఫాక్ చేయండి. అండ్ ప్రతి వీడియోలోకి ఈ వీడియో కూడా ఎన్క్రియేట్స్ అని ఉంటుంది, తప్పకుండా చూసేయండి. అండ్ లాంగ్ టైం నో సీ, ఎట్లా ఉన్నారు అందరూ, బాగున్నారా? అండ్ ఈ లాస్ట్ 2 months లో నాకు చాలా అంటే చాలా డిఎమ్స్, కామెంట్స్, మెసేజెస్ చాలా అంటే చాలా వచ్చి ఏం చేస్తావు అన్న 2 months అయింది వీడియో లేదు, ఏమైంది బ్రో, ఏంటి వీడియో చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యాలా అని. మామూలుగా 1, 2 కాదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేరింగ్. అండ్ మీకు నా వీడియోస్ ఎంత బాగా నచ్చేవో నాకు బాగా అర్థమైంది. సో నాకు వీలున్నప్పుడల్లా నేను ట్రై చేస్తాను చేయడానికి. అండ్ చాలా మంది జాబ్ చేస్తాను అనుకుంటారు, జాబ్ ఏం చేయట్లే. యాక్చువల్లీ ఐఎమ్ ట్రయింగ్ ఆన్ సంథింగ్. సో అండ్ ఈలోపు నేను ఇన్స్టాగ్రామ్ లో గుండె అబ్బాయి అని చెప్పి ఒక పేజ్ స్టార్ట్ చేసా. దాన్ని మీరు ఫాలో అవ్వండి, ఓకే? సో అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పేజ్ని వెళ్ళి ఫాలో అవ్వండి. అందులో నేను కొత్త కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అలాగే నా సెకండ్ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చేంజ్ చేస్తాను, లైక్ గుండె అబ్బాయి అని చెప్పి. అందులో కూడా రీల్స్ పెడుతున్నా నాన్ స్టాప్ గా. సో నేను ప్రజెంట్ ఆ పేజ్ని బిల్డ్ చేయడం దాని మీద నేను ఉన్నా. అండ్ యా, నాకు మీ బాధ, మీ ఆప్యాయత, అనురాగాలు అన్నీ అర్థమయ్యాయి. సో అట్లీస్ట్ మంత్కి ఒక 3 వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తా, ప్రామిస్, మాట తప్ప. కావాలంటే జనవరిలో మీరే చూడండి, ఓకే? సో అంటిల్ దెన్ బాయ్ బాయ్ రా, బాయ్ బాయ్. నువ్వు ఇచ్చేపోతే సరిపోతే ముద్దు నేను ఇవ్వద్దా? హిహి, బాయ్ దోస్త్. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా, మనది నానో టికెట్ బ్యాచ్. कभी कभी रातों में ये बदलवा बरस जाएगा, गली गली मुझको. రే ఏంట్రా వీళ్ళు, రే ఏంట్రా ఇంకెన్ని ఉన్నారా ఇలాంటి దరిద్రపోటు రీల్స్? దీనమ్మ ఎవడెడు కట్ట పడతా నీకు, అప్పుడు ఎవడికి వచ్చిందా డౌట్ అది కడ్డర్ తీయడానికి. చిచ్చి యేసునాదా, పతివ్రత పొరోటా చేస్తే ఎంతమంది లాగినా సాగలేదంట, అట్లా ఉంది వీళ్ళు చేసే వ్యాపారం. ఏం దిక్కుమాలిన రీల్స్ రా నాయనా. Mama,